కొన్నిసార్లు మనకి ఇలా అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది అంటే, నేను ఈ విషయంలో అంటే ఏదైనా విషయం మీరు చేయలేని పనులు చేయాలనుకున్నప్పుడు, ఇది నేను చేయగలనా లేదా, నాకెవరు సహాయం చేస్తారు, ఇంత పెద్ద విషయాలని నేను ఎలా హ్యాండిల్ చేయగలను అనే విషయాన్ని ఆలోచిస్తారు. కానీ బైబిల్లో మనకి దేవుడు చెప్పిన మాటని చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో మనకు రాయబడింది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకేం చేయగలడు. ఇక్కడ రాయబడిన మాట దేవుడు మనకి సహాయకుడు అని రాయబడింది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సహాయం చేసేవారు అనే మాటని రాయబడుతుంది క్లియర్గా. మనం నీకు ముందే చెప్పాను, ఇప్పుడు మనము కొన్ని పరిస్థితులని హ్యాండిల్ చేయలేం. కొన్ని పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడి నుంచి నాకు సహాయం దొరుకుతుంది, ఈ పరిస్థితులు నేను బయటికి రాగలను, నాకు సహాయం కావాలి, ఈ పరిస్థితుల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని, ఈ పరిస్థితులను నాకు సహాయం కావాలని కోరుకుంటారు. అటువంటప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే, నేను నీకు సహాయకుడిని, నువ్వు భయపడకు అని చెప్తున్నారు. బైబిల్లో మనము ఈ మాటను నేర్చుకున్నప్పుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడైనా అప్పుడు మీరేం చేయాలంటే, కొలస్సీ 1:27లో చెప్పిన ప్రకారం నాలో క్రీస్తున్నాడు. నిన్నటి దినంలో మనం అదే మాట్లాడుకున్నాం. నీలో క్రీస్తు శాంతి సమాధానమై ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ దినము సహాయకుడు నీలో ఉన్నాడు. నీలోనే సహాయం చేసే ప్రభువు ఉన్నారు. కాబట్టి బయట నుంచి సహాయాన్ని కోరుకునే ముందు నీలో ఉన్న సహాయాన్ని నీవు తీసుకో. ఆయన మీకు గైడ్ చేస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మనం చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రభువా ఈ పరిస్థితులు నేను ఎలాగా దీని నుంచి బయటికి రాగలను, దీన్ని ఎలా నేను హ్యాండిల్ చేయగలను అంటే ఆయన క్లియర్గా మీకు చెప్తాడు. ఆయన మాట్లాడతాడు. ఆయన మీలో ఉన్నాడు. ఆ పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకుని రావాలనేది ఆయన చెప్తారు. దాన్ని ఎలాగ మీరు నడిపించాలనే విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మీలో ఉన్న సహాయకుడిని మీరు పట్టుకోండి. మీలో ఉన్న సహాయకుడి యొక్క స్వరాన్ని వినండి. దేవుడు మంచి మాట మనకి ఇచ్చి ఉన్నాడు. నిజమే, మన జీవితాల్లో మనము కొన్ని పరిస్థితులను హ్యాండిల్ చేయలేం. కానీ మనం అనుకుంటాం, ప్రభువా నాకు సహాయం కావాలని. కానీ ఈ దినాన్ని మీకు చెప్తున్నాడు, ఆ సహాయకుడు మీలో ఉన్నాడు. మీకు ఆ క్యాపబిలిటీ, ఆ సామర్థ్యతను మీకు అనుగ్రహిస్తాడు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మొబైల్లోని బ్యాటరీ ఉండి ఆ బ్యాటరీ నుంచి పవర్ రిలీజ్ అయ్యి ఎలాగా మొబైల్ వర్క్ అవుతుందో, అలాగే పరిశుద్ధాత్ముడు మీలో, ప్రభువైన యేసుక్రీస్తు మీలో నివసించున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఆయన ఆ బ్యాటరీలో ఉన్న శక్తి ఎలాగ మొబైల్ని రన్ చేస్తుందో, అదేవిధంగా మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు సహాయాన్ని చేస్తూ మీరు ఎలా నడుచుకోవాలో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి భయపడకండి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి క్లిష్టపరమైన పరిస్థితులు వచ్చినా కూడా మీరు భయపడకండి, చింతించకండి. నీలో సహాయకుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన మీకు సహాయం చేస్తాడు. కొలస్సీ 1:27 ప్రకారం చెప్పిన ప్రకారం క్రీస్తు నీలో ఉన్నాడు. కాబట్టి సహాయం నీలో ఉంది. నీలో నుండి ఆ సహాయం బయటకు వస్తుంది. ఆయన మీకు సహాయం చేస్తున్నారు. ఒకటే విషయం మీరేంటంటే, ఆ విషయాన్ని గుర్తించాలి. నాలో క్రీస్తున్నాడు, నాలో సహాయకుడు ఉన్నాడు, నాలో సమాధానం ఉందనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మీరు ఆయనలో నుండి మీరు ఏదైనా తీసుకోగలుగుతారు. ఆయన స్వరాన్ని మీరు వినగలుగుతారు. మీ జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. ధైర్యంగా మీరు వినగలుగుతారు. మీరు భయం ఉండదు. అప్పుడు మనకి భయం ఎందుకు వస్తుంది? ఏ పరిస్థితులైనా మనం ఇది హ్యాండిల్ చేయలేనప్పుడే భయం వస్తుంది. కానీ ఇప్పుడు మీరు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితులను హ్యాండిల్ చేసే ఎటువంటి పరిస్థితులనైనా కూడా మనం బయటికి రాగలిగేంత సహాయం మనకి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ హెబ్రీ 13:6లో చెప్పిన ప్రకారము మనకి సహాయాన్ని, మీకు మన అందరికీ సహాయాన్ని అందిస్తున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. సహాయకుడు మీలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు బట్టి నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలు బట్టి ఏ అవసరతల్లో ఉన్నారో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, సహాయాన్ని కావాలనుకుంటున్నారో యేసు నామములో మీ బిడ్డలకు సహాయం కలుగును గాక. యేసు నామములో వాళ్ళకి ప్రతి విధమైన సహాయాలు యేసు నామములో కలుగును గాక. తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ధైర్యం తెచ్చుకోండి. మీలో క్రీస్తున్నాడు అంటే మీలోనే సహాయం ఉంది. ప్రైజ్ లార్డ్.